రాష్ట్రంలో పరిపాలన అంతా సవ్యంగా లేదు అన్న ఇంప్రెషన్ కలిగించేందుకు జనసేన పార్టీ నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారా? రాష్ట్రంలో అంతా సవ్యంగా లేదు, కానీ అలా సవ్యంగా లేకపోవడానికి కారణం మాత్రం మేం కాదు, తెలుగుదేశం పార్టీ నాయకత్వమే అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న ఒపీనియన్ అయితే కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య బ్లేమ్ గేమ్ అన్నది చాలా రోజుల ముందు నుంచే మొదలైందన్న అభిప్రాయం కూడా ఉంది. విజయవాడ కొడతలు వచ్చిన సమయంలో జనసేన పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్పై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మీ వల్లే సరైన సహాయం అందడం లేదని మాట్లాడారు. ఆ సమయంలో నాదెండ్ల మనోహర్ కూడా అంతా నారాయణ వల్లే ఇదంతా పరిస్థితి వచ్చింది, నారాయణ అడ్డుకుంటున్నారంటూ కూడా మాట్లాడారు. అక్కడితో కట్ చేస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు, మేము బయటికి వెళ్తే ప్రజలు తిడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం మాట్లాడారు. హోంశాఖ ఫెయిల్ అయిందని మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న లా అండ్ ఆర్డర్ కూడా ఫెయిల్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత కాకినాడ పోర్టులో ఇప్పటికీ స్మగ్లింగ్ జరుగుతోందని నిన్న కూడా చెప్పారు. మూడు చెక్ పోస్టులు పెట్టినప్పటికీ కూడా నాదెండ్ల మనోహర్ వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టినా ఇప్పటికీ కూడా అక్రమంగా బియ్యం రవాణా అవుతోందని కూడా పవన్ కళ్యాణ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే మాట్లాడారు. అదే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సమావేశంలో నాదెండ్ల మనోహర్ 6 లక్షల పింఛన్లు ఉన్నాయి, దొంగ పింఛన్లు ఈ రాష్ట్రంలో అంటూ మాట్లాడారు, వాళ్ళన్నీ తొలగించాలని. అది ఒక ఎత్తు అయితే, నిన్న ఇసుకపైన నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు అయితే కాస్త చాలా సీరియస్గానే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఇసుక పాలసీ అన్నది సరిగా లేదు అన్నది మాకు కనిపిస్తోంది అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు కనపరావడం లేదా, ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అన్న ఒక ఇంప్రెషన్ వచ్చేలాగా మాట్లాడారు. నిన్న నాదెండ్ల మనోహర్ అన్నిటి గురించి మాట్లాడుతున్నారు కానీ కలెక్టర్లు, ఎస్పీలు ఇసుక గురించి ఎవరు మాట్లాడడం లేదు సార్ అంటూ మాట్లాడారు. దాంతో చంద్రబాబు నాయుడు కాస్త అసహనంగా అన్నింటి గురించి మాట్లాడతారమ్మా అని అన్నారు. అయినప్పటికీ కూడా నాదెండ్ల మనోహర్ వెనక్కు తగ్గకుండా ఇసుక కొరత లేదు, కానీ ఇప్పటికీ కూడా ఆయన మాట్లాడిన మాట గతంలో కాదు, ఇప్పటికీ కూడా కొన్ని గ్రూపులన్నీ ఏకంగా ఒక గ్రూపులుగా మారి ప్రైస్ కంట్రోల్ అంటే ధరని అంతా తమ కంట్రోల్లో పెట్టుకొని వ్యవహారం నడుపుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మాకు కనిపిస్తోంది అది లా అండ్ ఆర్డర్ని చాలా గట్టిగా ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మాట్లాడారు నాదెండ్ల మనోహర్. మనోహర్ గారు, శాండ్ గురించి ఎవరు మాట్లాడలేదు సార్, ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ అన్నీ మాట్లాడతారు. అంటే వాస్తవం ఏంటంటే మీరు ఏ విధంగా ప్లాన్ చేశారో క్షేత్రస్థాయిలో దిస్ నో షార్టేజ్ ఆర్ సప్లై ఆఫ్ శాండ్ గురించి ఇష్యూ లేదు సార్. కానీ ఎక్కడికక్కడ ఇప్పటికీ కూడా వీళ్ళు గ్రూప్స్గా ఫామ్ అయిపోయి ప్రైస్ కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. దానికి నీడ్ బెటర్ ఎన్ఫోర్స్మెంట్, లా అండ్ ఆర్డర్ బలంగా చేయాలి సార్. అది మిస్సింగ్ అనేది నాకు క్లియర్గా కనపడుతుంది సార్. ఒకసారి మీరు డైరెక్షన్స్ ఇస్తే బాగుంటుంది. అంటే చాలా కష్టపెడుతున్నారు ప్రజల్ని, అంత గుంపులుగా మారి ధరని అంతా వాళ్ళే నిర్ణయిస్తూ, అంటే ఉచితం లేదు, ధరని డిసైడ్ చేస్తున్నారు. ఇంకెవరు ఉంటారు ఇప్పుడు? గ్రూపులు అంటే అధికార పార్టీ వాళ్ళే నాయకులే గ్రూప్గా మరి ఇబ్బంది పెడుతున్నారు, మాకు కనిపిస్తోంది ఇది ఖచ్చితంగా కూడా నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. అంటే ఇసుక పాలసీ అన్నది, ఇసుక వ్యవహారం అనేది ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో సెట్ కావడం లేదు. రాజకీయ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు ఒక గుంపులుగా మారి మొత్తం ధరను నిర్ణయిస్తూ ఉచితానికి అనేదానికి తూట్లు పొడిచేసి అమ్మేసుకుంటున్నారని క్యాబినెట్లోని కీలక మంత్రి నాదెండ్ల మనోహరే చెప్తూ ఉన్నారు.